హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందిత, ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్ మరియు డైటీషియన్. సో ఈరోజు మనము హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రెగ్యులేట్ చేయడానికి ఆసన ఏది బెనిఫిట్ అవుతుందో చూద్దాం. సో ఆసన మనం ప్రాక్టీస్ చేసే ముందు ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఈ రోజుల్లో చాలామంది ఉమెన్ పీసీఓడితో సఫర్ అవుతున్నారు బికాజ్ ఆఫ్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్. సో మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎప్పుడైతే అవుతుందో అది మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కాజ్ అవుతుంది అనమాట. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం వల్ల మనకి ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవ్వడం, మూడ్ స్వింగ్స్ చేంజ్ అవ్వడం, డిప్రెషన్, దీంతో పాటు మనకి గైనిక్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అంటే కొంతమందికి ఇన్ఫెర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒక్కసారి మనకి ఏజ్ 25 ఇయర్స్ దాటిన తర్వాత ఉమెన్లో ఎగ్ క్వాలిటీ అనేది అండ్ ఎగ్ కౌంట్ అనేది క్వాలిటీ అండ్ కౌంట్ అనేది తగ్గుతూ వస్తుంది. మన లైఫ్లో మనం యోగాని యాడ్ చేసుకోవడం వలన డైలీ 30 to 40 మినిట్స్ వరకు మనం యోగా ప్రాక్టీస్ చేయడం వలన మన యూటరస్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని కంట్రోల్ చేయడానికి, మన ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి యోగా ఆసనస్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. యోగాతో పాటు మనం తీసుకునే ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఈ జనరేషన్లో ఎవరికైనా సరే 23-24 ఇయర్స్కి మ్యారేజెస్ అవ్వడం కష్టం. సో ఎవరికైనా సరే మ్యారేజ్ అవ్వడానికి 25-26, కొంతమందికి ఇంకా లేట్ అవ్వచ్చు. సో మన ఎగ్ క్వాలిటీ అనేది మనము ఇంప్రూవ్ చేసుకోవడానికి అండ్ లేట్ ప్రెగ్నెన్సీ అయినా సరే హెల్దీ బేబీకి బర్త్ ఇవ్వడానికి యోగా అండ్ డైట్ ద బెస్ట్ వే. ఈ రెండింటిని మనము మన లైఫ్లో యాడ్ చేసుకోవాలి. ఇంకా ద బెస్ట్ అంటే ఇంకా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసి ఎగ్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి ద బెస్ట్ వచ్చి యోగా. దాంతోపాటు మనము డైట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి. అంటే మనం తీసుకునే ఫుడ్లో మన యూటరస్ హెల్త్కి అండ్ మన ఫిజికల్ వెల్బీయింగ్కి ఏవైతే ఇంప్రూవ్ చేస్తావో ఆ డైట్ ఫుడ్స్ మనము డెఫినెట్లీ ఇంక్లూడ్ చేసుకోవడం వలన మనము మన యూటరస్ హెల్త్ని, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము ఈ ఆసన అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. ఈ ఆసనానేమో చక్కి చలనాసన. సో మనకి చూడడానికి కూడా ఈజీగా ఉంటుంది, కానీ ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వలన మన అబ్డామిన్ ఆర్గన్స్ మొత్తం టోన్ అవుతాయి అండ్ మనకి యూటరస్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. దీంతోపాటు మనకి ఎవరైతే ఎక్కువ స్టబాన్ ఫ్యాట్తో సఫర్ అవుతున్నారో అబ్డామిన్ దగ్గర, ఆ ఫ్యాట్ కంట్రోల్కి ద బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం ఎలా ప్రాక్టీస్ చేయాలో అయితే చూద్దాం. సో ప్రాక్టీస్ చేసే ముందు మన సిట్టింగ్ ఆసనం నుంచి దండాసన, దీన్ని దండాసన అని అంటారు. మన లెగ్ని మనం స్ట్రెచ్ చేయాలి. ఇలా స్ట్రైట్గా ఉంచిన తర్వాత మనము మన ఫింగర్స్ని టువార్డ్స్ యూ ఉంచుకోవచ్చు, లేదా నార్మల్ ఉంచుకోవచ్చు, టువార్డ్స్ యూ. ఇప్పుడు మనము మన ఫింగర్స్ని ఇంటర్లాక్ చేయాలి. ఫింగర్స్ని ఇంటర్లాక్ చేసి ఇలా కొద్దిగా ముందుకొంగి మన ఫీట్ దగ్గర నుంచి ఇన్హేల్ చేసేటప్పుడు మనము మన హ్యాండ్స్ని బ్యాక్ తీసుకురావాలి. ఇన్హేల్ అండ్ మన హిప్ని లిటిల్ బిట్ బ్యాక్ ఉంచాలి and exhale forward. Inhale back. స్లోగా చేస్తే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే మనము మన ప్రెజర్ని మన స్టమక్ మీద చూడొచ్చు. అండ్ ఎక్సేల్ ఫార్వర్డ్. ఇన్హేల్ బ్యాక్, ఎక్సేల్ ఫార్వర్డ్. ఇన్హేల్, exhale, inhale back and స్లోగా మన హిప్ని కొద్దిగా బ్యాక్ చేయాలి, స్లోగా చేయాలి. ఇన్హేల్, ఎక్స్హేల్. సో ఇలా ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఒక సైడ్ చేసిన తర్వాత యాంటీ క్లాక్ వైజ్లో కూడా చేయొచ్చు. సో మన ఫింగర్స్ని మనం ఇంటర్లాక్ చేసిన తర్వాత ఇన్హేల్ బ్యాక్, స్లోలీ చేయాలి. స్లోగా చేస్తేనే మనకి మన స్టమక్, మన అబ్డమిన్ మీద మనం ప్రెజర్ చూడొచ్చు. ఇన్హేల్ చేసేటప్పుడు మనము కొద్దిగా మన బ్యాక్ని కొద్దిగా బ్యాక్ చేయొచ్చు. ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇన్హేల్ బ్యాక్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. ఇన్హేల్, exhale. Inhale back, exhale forward. Inhale, exhale.
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసాం కదా ఆసనం ఎలా ప్రాక్టీస్ చేయాలో. సో ఈ ఆసనం నేము చక్కి చలనాసన. ఈ రోజుల్లో చాలా వరకు మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడం వలన 18 ఇయర్స్ టీనేజ్ పిల్లల నుంచి ప్రతి ఒక్కరూ హార్మోన్ ఇన్బ్యాలెన్స్తో సఫర్ అవుతున్నారు. సో మన హార్మోన్ బ్యాలెన్స్ చేయడానికి పీసీఓఎస్, పీసీఓడికి అండ్ దీంతో పాటు ఎవరైతే ఇన్ఫెర్టిలిటీతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి అబ్డోమెన్ ఫ్యాట్ని కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్క దానికి ఇది ద బెస్ట్ ఆసన అని చెప్పొచ్చు. సో మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు నార్మల్గా 10 కౌంట్స్ ఒక రౌండ్, 10 కౌంట్స్ యాంటీ క్లాక్ వైజ్లో ప్రాక్టీస్ చేయాలి. రోజుకి 10 నుంచి 20 కౌంట్స్, కనీసం 15 నుంచి 20 డేస్ వరకు మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి విజిబుల్ బెనిఫిట్స్ అయితే కనబడతాయి. సో డైలీ ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేద్దాం. అండ్ ఎవరైతే 25 ఇయర్స్ దాటి ఉంటారో, నాట్ ఓన్లీ 25 ఇయర్స్, ఎవరైతే సరే ఉమెన్, ప్రతి ఒక్క ఉమెన్ ఈ ఆసన ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొక రోజు మనము మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి ఎలాంటి ఆసనాలు యూజ్ అవుతాయో తెలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే.